దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జనవరి 28వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 30 వచనములో నుండి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. అవును, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రభువుని వెంబడించు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమని నమ్మాలి అంటే ఆయన చేయగలడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసముతో అనగా దేవుని యొద్దకు వచ్చు వారికి మరి ఆయన ఉన్నాడనియు, ఆయన అడుగు వారికి సమస్తమును అనగా అడుగు వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలెను కదా. మనము మొదటిగా దేవుణ్ణి నమ్మాలి. ఆదికాలం నుంచి మనం చూసినట్లయితే అబ్రహాము శారా విషయంలో అసాధ్యము అనుకున్నారు సంతానం, కానీ 100 సంవత్సరములు కలిగిన అబ్రహాం గారికి సంతానం ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి మరి బయటికి వస్తున్న సమయంలో ఎర్ర సముద్రం ఎదురైంది. వెనక సైన్యం ఉన్నారు, కానీ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఫరో సైన్యాన్ని ముంచివేశాడు. ఇది మనుషులకు అసాధ్యమే. ఆయన వెంబడించు వారికి, ఆయన యందు విశ్వాసించు వారికి దేవుడు సాధ్యము చేయగలడు. అవును, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి మూర్ఛరోగంతోనూ మరి దురాత్మ చేత మోగ చెవిటి దయ్యం పట్టిన యొక్క బాలుని తండ్రి తీసుకొని వస్తాడు. అయితే మొదటిగా ఇది నువ్వు చేయగలవా అని 22వ వచనం అన్నప్పుడు యేసు ప్రభువారు మార్కు సువార్త 9:23లో నమ్ముట నీ వలనైతే సాధ్యమే అన్నాడు. తన అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మరి పట్టి దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ నేను నమ్ముచున్నాను అన్న ఆ మాటకి వెంటనే ప్రభు తన కుమారుని స్వస్థపరుస్తాడు. బైబిల్లో సమస్తమును మన యొక్క విశ్వాసం చేతనే జరుగుతూ ఉంటుంది. మానవుడు విశ్వాసం ఉంచాలి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అవునండి, మనము కృపచేతనే అంటే మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతాం. మనం విశ్వాసము బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనము, ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. అవునండి, ఇక్కడ ఒక యవనస్తుడు, మత్తయి గారేమో యవనస్తుడు అన్నాడు, అలాగనే లూకా గారేమో అధికారి అన్నాడు, మార్కు గారు ధనవంతుడు అన్నాడు. ఇక్కడ ఒక యవనస్తుడు మరియు ధనవంతుడు అధికారి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నిత్య జీవము, పరలోక రాజ్యము నేను ప్రవేశించాలి. ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఏ మంచి కార్యం చేయాలి, మంచి కార్యాల వల్ల ప్రవేశిస్తాడని ఆలోచన చేస్తున్నాడు. పరిసయ్యులు శాస్త్రులాగా ఏదో మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తాం అనుకుంటాం. తప్పండి. ఇక్కడ యవనస్తుడిని మరి నేను చిన్నప్పటి నుంచి అన్ని అనుసరిస్తున్నానని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభువారు 17వ వచనములో, మరి మంచివాడు ఒక్కడే నువ్వు జీవంలో ప్రవేశింపగోని ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలను యేసు 18వ వచనం, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము. 19వ వచనము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెనని ఉన్నది అని చెప్పాను. అతని యొక్క పరిస్థితి ఏమిటి అంటే అన్ని అనుసరిస్తున్నాను అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఒక సవాలు వదిలాడు. ఏమిటి అంటే, నీ ధనమును పేదలకి ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు. నీ ధనమంతా అమ్మి మరి పేదవాళ్ళకి ఇచ్చి నన్ను వచ్చి వెంబడించమని అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి మిగులు వ్యసనపడి దుఃఖపడుచు, మార్కులు అంటాడు, దుఃఖపడుచు వెళ్ళిపోయాడు.
అంటే పరలోక రాజ్యం కావాలి గాని, దేవునికి ఆజ్ఞను గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొని వారే దైవరాజ్యంలో ఉంటారు. యేసు ప్రభువారిని దేవుడుగా అంగీకరించి, ఆయన చెప్పినట్లుగా ఈ లోకంలో మంచి పనుల ద్వారా పరలోకానికెళ్ళే పనైతే యేసు ప్రభువారి రక్తం కార్చటం వ్యర్థమేనండి. అవును. ఆయన మన పాపాల నిమిత్తం నేను పాపిని అని పరలోక రాజ్యము ప్రవేశించాలి అంటే ముందు నేను చేరటానికి అసాధ్యము. ఆ ప్రభువు పెట్టిన మార్గంలో ప్రవేశించాలన్నది ముందు తెలుసుకోవాలి. ఆ ధనవంతుడు ధనాన్ని ప్రేమించాడు. కింద వచనాల్లో చూసినట్లయితే ప్రభువే సెలవిస్తున్నాడు. ఏమిటి అంటే ధనవంతులు అనగా ధనాన్ని ప్రేమించేవారు పరలోక రాజ్యం చేరరు. దానికి ఒక ఉపమానగా, ఒక సామెతగా చెప్పాడు కూడా. మరి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఎంత దుర్లభం అంటే, ఒంటె సూది బెజ్జంలైనా దూరొచ్చంట గాని, ధనాన్ని ప్రేమించేవారు పరలోకానికి వెళ్ళరు. ఇక సామెత ఏమిటి అంటే, ఏ యొక్క పెద్ద పెద్ద ఫ్యాక్టరీల ముందు గాని గేటులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కార్లు ఎళ్ళటానికి, లారీస్ ఎళ్ళటానికి. అలాగనే ఇంకోటి చిన్నది మనుషులు పోవటానికి ఒక్కోసారి గుండ్రంగా ఉండే మరి దారులు గూడా ఉంటాయన్నమాట గేట్లు. అంటే ఒక్కొక్కరు ఎళ్తూ ఉన్నట్టుంటారు. అలాగనే యెరూషలేముకి 2 ద్వారాలున్నాయి. ఒక ద్వారం మెయిన్ గేట్ అన్నమాట. దాని ద్వారా వ్యాపారము అనేకమైనవి మరి వాహనాలు వెళ్తుంటాయి. దాని పక్కన చిన్న ద్వారం ఉంటుంది. మనుషులు వెళ్ళేదానికి. దాని పేరే సూది బెజ్జ ద్వారం అంటారు. అది ఎంత అంటే ఒకవేళ ఒంటైనా సరే అది పండుకొని పాక్కుంటూ మరి ఒక రకంగా కష్టపడుతూ అయినా ఎళ్ళొచ్చునేమో గాని, ఆ సూది బెజ్జం అనే దారిలో, ఆ ద్వారములో అదొక ద్వారమండి.